మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఆదివారం మొదలుకొని శనివారం వరకు 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఈ పల్లవి టీవీ ఛానల్లో వస్తున్న ఈ రాశి ఫలాలను ఆదరిస్తున్నందుకు మరియు ఇతర శాస్త్ర సంబంధిత కంటెంట్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ ప్రోత్సాహము నన్ను ఇంకా చక్కగా వర్కౌట్ చేసి ఇంకా చక్కటి ఫలితాలను అందించే విధంగా నా సంకల్పాన్ని పెంచుతుందని చెప్పవచ్చు. మీరు చూపిస్తున్న ఈ ఆదరణకు కృతజ్ఞతలు. అయితే ఈ వార ఫలాలు అనేది సామూహికంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నది. వ్యక్తిగత స్థాయిల్లో మార్పులు ఉండవచ్చు ఈ ఫలితాల్లో. అది వారి వారి వ్యక్తిగత జాతకాలపై ఆధారపడి ఉంటుంది. మీకు నమ్మకం ఉన్న వ్యక్తిగత జ్యోతిష్యుని సంప్రదించి ఇంకా పూర్తి వివరాలను తెలుసుకుంటే ఇంకా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవచ్చు. లేదా మీరు నన్నైనా సంప్రదించవచ్చును. అక్కడ కింద నంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఏదేమైనా కానీ మీరు అందిస్తున్న ఈ ప్రోత్సాహానికి ధన్యవాదములు. ఇకపోతే మన రాశి ఫలాలు కంటెంట్లోకి వద్దాం. మొట్టమొదటగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఆరోగ్యము చక్కగా ఉంటుంది, నిలకడగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ చెవులు, పాదాలు వీటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇవి రాకుండా జాగ్రత్త పడితే ఏ బాధ ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, వాటి నుండి బయటపడవచ్చును. పెద్ద ప్రమాదకరమైతే ఏమీ కాదు. ఈ మేషరాశి వారికి ఈ వారము ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ వారంలో. అలాగే విద్యార్థులైన మేషరాశి జాతకులు ఈ వారము చక్కటి ఏకాగ్రతను కనబరుస్తారు. అలాగే ఈ రాశివారు ఈ వారంలో చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వాహన ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ వారంలో గృహ సౌఖ్యం కూడా ఉంటుంది అని చెప్పవచ్చును. ఆర్థికపరమైన ప్రణాళిక చాలా అవసరము, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి. అలాగే విద్యార్థులు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏకాగ్రతతో చదువుతారు, లాజికల్గా ఆలోచిస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఈ వారము అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. ఎప్పుడు ఉన్నట్టుగానే ఉండండి, నార్మల్గానే ఉండండి. ఎటువంటి ప్రయోగాలు చేయకండి. ఈ వారంలో అంత సానుకూలంగా ఉంటుంది. ఈ వారము మేషరాశి జాతకులు ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రము, అలాగే సుబ్రహ్మణ్య అష్టకము ఈ రెండు చదవటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారము వృషభ రాశి జాతకులకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. మజిల్స్, జాయింట్స్, చెవులు వీటికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మోటు పని, బరువైన పని చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అలాగే చెవులకు సంబంధించి చల్లగాలి కానీ ఏసీ కానీ ఎక్కువగా వెళ్ళకుండా కొంచెం రక్షణ పాటించండి. ఈ చిన్న చిన్నవి పాటించడం వలన ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చును. అలాగే ఈ రాశివారికి ఈ వారంలో మృదు భాషణ అవసరము. చక్కటి మృదు సంభాషణతో మీరు పనులు వెళ్ళదీయాలి, ఆ అవసరం ఉంది. కాబట్టి చతురతతో ఉండండి, చాకచక్యంగా ఉండండి, పనులను నెరవేర్చుకోండి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య అంటే పెద్ద సమస్యలు ఏం లేవు. ఆర్థికంగా చక్కటి వెసులుబాటు అనేది ఉంటుంది. అలాగే ఈ వారంలో వీరు పట్టింపులకు ఎక్కువగా వెళ్ళవద్దు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళండి. మాట పట్టింపులు ఇవి పనికి రావు. అందరినీ కలుపుకోవాలి మీరు ఈ వారంలో. అలా చేస్తేనే ముందు అంతా చక్కగా ఉంటుంది.
ఈ కొంచెము మూర్ఖత్వం, ఇది పదం వాడకూడదు, కాకపోతే ఆ కొంచెం మొండితనాన్ని తగ్గించుకోవాలి. ఆలోచన విధానంలో కొంచెం మార్పు రావాలి మీకు. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులకు, ముఖ్యంగా విద్యార్థులకు కొంచెం ఏకాగ్రత అవసరము. తాము చదువుతున్న విషయంలో, సబ్జెక్టులో కానీ, లేదా తమ అసైన్మెంట్స్ విషయంలో కానీ కొంచెం ఏకాగ్రతను చూపాలి, కొంచెం శ్రద్ధను చూపాలి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబ పరంగా ఇంతకు ముందుగానే చెప్పినట్టు పట్టింపులు అనేది ఉండకూడదు, మాట పట్టింపులు అనేవి ఉండకూడదు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కూడా పెద్ద సమస్యలు, చిక్కులేం లేవు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వృషభ రాశి జాతకులకు ఈ వారము కొంచెం అనుకూలంగానే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండే పనిచేసే వారికి కొంచెం పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం చాకచక్యంగా, కొంచెం నేర్పుతో ఉంటే ఆ పని ఒత్తిడి నుండి బయటపడవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చును. ఈ వారము వృషభ రాశి వారు ఆదిత్య హృదయము, నిత్యము ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. యోగ్యత ఉన్నవారు ప్రతిరోజు సంధ్యావందనాన్ని ఆచరించడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ వారంలో మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యము సహకరిస్తుంది. కాకపోతే ఈ నడుము, ఉదర సంబంధము, జీర్ణ వ్యవస్థకు సంబంధించి, అలాగే కాలేయానికి సంబంధించి కొంచెము అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. లైట్ ఫుడ్, త్వరగా అరిగే పదార్థాలను స్వీకరించండి. అలాగే వీలైనంతగా నీళ్లు తాగుతూ ఉండండి. ఈ సమస్యల నుండి బయటపడవచ్చును. అలాగే సరైన సమయంలో భోజనమును స్వీకరించడం అనేది చక్కటి అలవాటు. దీన్ని అలవర్చుకోండి. వీటి నుండి దూరంగా ఉండవచ్చును. ఇవన్నీ చిన్న చిన్నవే, పెద్దవే, తీవ్రమైనవి అయితే ఏవి కాదు. ఓవరాల్గా చూసుకుంటే ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఈ వారం మొత్తంలో మిథున రాశి వారికి. అలాగే వీరి మృదు సంభాషణ వలన అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి తగు ప్రయత్నాల తరువాత కార్యసఫలత అనేది ఉంటుంది. కార్యసఫలత అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దానికి తగిన ప్రయత్నాలు చేయటం సూచించటమైనది. ఇది మీరందరూ గమనించాలి. ఈ వారంలో మీకు చక్కగా సక్సెస్ అనేది ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, ఏకాగ్రతతో ఉంటారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఎగ్జామ్స్ లాంటివి ఏవైనా ఉంటే, పరీక్షలు లాంటివి ఏవైనా ఉంటే వాటిలో కూడా చక్కటి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఆర్థికంగా ఎటువంటి చిక్కు నాకు కనపడటం లేదు. కాకపోతే ఈ వారంలో వీరికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం అనేది కొంచెం తక్కువగా కనబడుతోంది. మీరు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తను పాటించండి. జాగ్రత్తగా ఒక పక్క నుండి ప్రయాణం చేస్తూ ఉండండి. కుదిరితే ప్రయాణాలు చేయకుండా ఉండండి ఈ వారంలో. ఓవరాల్గా చూసుకుంటే ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, విద్యాపరంగా, అలాగే ఉద్యోగపరంగా అన్ని విధాలుగా మిథున రాశి వారికి ఈ వారము అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చును. ఆర్థికపరమైన ప్రణాళికలను వేసుకోండి. సరైన ఆర్థిక ప్రణాళికల ద్వారా ముందు సంపన్నులయ్యే అవకాశం ఉంది. మీరు ధన సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో చక్కటి ప్రణాళికతో వాటికి సంబంధించిన పునాదులు వేసుకోండి. ఇకపోతే ఈ రాశివారు ఈ వారము అమ్మవారి ప్రార్థన, విష్ణుమూర్తి ప్రార్థన, విష్ణుమూర్తి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. శారీరకమైన పరమైన ఆరోగ్యం అనేది ఉంటుంది. శారీరక ఆరోగ్యం అనేది ఉంటుంది. మానసిక దృఢత్వము అనేది ఈ వారంలో వీరికి సూచించటమైనది. కర్కాటక రాశి వారికి కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తారు. మీ భావనలు, మీరు మాట్లాడే మాటలు ఎదుటివారు సరైన విధంగా రిసీవ్ చేసుకోకపోవచ్చును, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చును. కాబట్టి మితంగా మాట్లాడండి. రియాక్ట్ లెస్, తక్కువగా రియాక్ట్ అవ్వండి. అది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తక్కువగా మాట్లాడండి, తక్కువగా ప్రతిస్పందించండి, తక్కువగా స్పందించండి.
ఎందుకంటే మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తోబుట్టువులతో సత్సంబంధాలు సూచించటమైనది. ఈ వారంలో వీరికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము రెండూ ఉన్నాయి. సంతానపరమైన సంతోషం కూడా ఉంటుంది. దానికి తగ్గ ప్రణాళికల ద్వారా ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాల విషయంలో జాగరూకతతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి కొంచెం పని ఒత్తిడి అనేది ఉంటుంది. ఇంతకు ముందే చెప్పినట్టు సరైన ప్రణాళికలతో ఉంటే ఆ ఒత్తిడిని అధిగమించవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ నడుము భాగం నుండి మోకాళ్ళ భాగం వరకు ఈ మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ నొప్పి లాంటిది వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి. వ్యాయామం చేస్తూ ఉండండి. శరీరాన్ని కదలికలకు ఎక్కువగా గురి చేస్తూ ఉండండి. నడవటం, వాకింగ్, జాగింగ్, బ్రిస్క్ వాక్ లాంటివి చేస్తూ ఉండండి. ఈ నడుము నుండి మోకాళ్ళ వరకు సంబంధించిన ఏదైనా నొప్పి కానీ సమస్య కానీ ఉంటే దూరం అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారంలో వీరు కాలభైరవ అష్టకము, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అవి పెద్దవేమి కావు, తీవ్రమైనవేవి కావు. అలాగే ఈ వారంలో వీరు సాధ్యమైనంత మౌనంగా ఉండండి. ఈ వారంలో అనవసరమైన గొడవలు రావడానికి అవకాశం అనేది ఉంది ఈ సింహరాశి వారికి. కాబట్టి ఏ విషయాలలోనూ ఎక్కువగా తలదూర్చకండి, ఏ విషయాలను ఎక్కువగా పట్టించుకోకండి. ఆర్థికపరమైన విషయాలను కొంచెం దూరంగా ఉంచండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులైన ఈ రాశివారు చక్కగా చదువుతారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. కొంతలో కొంత నయం అనే చెప్పవచ్చును ఈ వారం వీరికి. వారం గడుస్తున్న కొద్దీ అన్నీ సానుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సరైన అవగాహన అనేది ఈ వారంలో వీరికి అవసరము. ఈ కుటుంబపరమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సరైన విధంగా ప్రవర్తించండి. ఈ ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చును. అలాగే ఆర్థిక పరంగా చిన్న చిన్న ఛాలెంజెస్ అనేవి వస్తాయి, తప్పకుండా వస్తాయి. కాకపోతే వాటిని అధిగమించవచ్చును. సరైన ప్రయత్నాల ద్వారా వాటిని అధిగమించవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ సింహరాశి వారికి ఛాలెంజింగ్ వీక్ అనే చెప్పవచ్చును. కాకపోతే కొంతలో కొంత ఊరట అనేది ఉంటుంది. ఈ వారంలో వీరు ఈశ్వరారాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మానసిక దృఢత్వం అనేది అవసరము. శారీరక పరంగా పెద్ద సమస్యలు ఏమీ కనబడటం లేదు. ఆరోగ్యం సహకరిస్తుంది. కాకపోతే ఈ ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంతకు ముందే ఎవరికైనా జీర్ణ సంబంధ సమస్యలున్నా, మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఉన్నా అది కొంచెం మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంది ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ చిక్కుల నుండి బయటపడవచ్చును. కన్యారాశి వారు ఈ వారంలో చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా, ఆలోచనలు ఎటెటో వెళ్లకుండా, పరధ్యానంలో ఉండకుండా డ్రైవ్ చేస్తూ ఉండండి. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది కనబడటం లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ వారము పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు కొంచెం ఫోకస్, ఏకాగ్రత, శ్రద్ధను పెంచుకోవటం సూచించటమైనది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మొత్తంగా చూసుకుంటే ఈ కన్యారాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అవసరము. యాంగ్జైటీ, స్ట్రెస్కి దూరంగా ఉండండి. ఈ వారంలో వీరు ఇష్టదేవత ఆరాధన చేయటం ద్వారా, సాధ్యమైనంతగా ధ్యానం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి.
ఈ తులారాశి వారికి ఈ వారంలో ఆరోగ్యము బాగానే ఉంటుంది. ఉదర సంబంధ సమస్యలు, ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు ఏవైనా ఉన్నవారు, ఆల్రెడీ ఉన్నవారైనా సరే లేక లేనివారైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో అటువంటి సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. మానసిక దృఢత్వం వీరికి చాలా అవసరము. ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాయి, ఏవేవో ఆలోచిస్తూ ఉంటాయి, అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటాయి. పరనిందలకు పాల్పడే అవకాశం ఉంది. పరులను నిందించే అవకాశాలు ఉన్నాయి. మీకు సాధ్యమైనంతగా మీ మెదడును కంట్రోల్లో ఉంచుకోండి. అనవసరమైన విషయాలు ఆలోచించకండి. అవసరమైన వాటి విషయంలోనే ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే ఏదైనా కార్యాచరణ చేయాలి అనుకున్నవారు, ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నవారు, ఏదైనా పనులను ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నవారు ఈ వారంలోని మొదటి భాగంలో అటువంటి పనులు చేయకండి. రెండవ భాగం, ఈ ద్వితీయ భాగంలో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేసుకోండి. మొదటి వారంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది కార్యాచరణ విషయంలో. సో దూకుడుగా ఉండకండి. అలాగే ఎక్కువగా ఆలోచించి పరనిందలు చేయకండి. మితంగా ఆలోచించండి. అవసరం ఉన్నంత వరకే ఆలోచించండి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. మీ భవిష్యత్తును మీరే రాసుకోండి. ఈ తులారాశి జాతకులు ఈ వారం దానికి అనుకూలంగా ఉంది. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం కొంచెం అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థిక వెసులుబాటు అనేది ఉంది. సరైన ప్రణాళిక అవసరము. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు, చక్కగా చదువుతారు, ఒక ముందడుగు అనేది వేస్తారు విద్య విషయంలో. అలాగే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ రాశికి సంబంధించిన వారు ఒక అడుగు ముందు పడుతుందని చెప్పవచ్చును. అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో వీరికి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి సరైన ప్రణాళిక అవసరం. మళ్ళీ చెప్తున్నాను, ఈ తులారాశి వారికి సరైన ప్రణాళిక అవసరం, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి. అలాగే అందరికీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ మెదడుపై కంట్రోల్ ఉండాలి. మీకు అనవసరమైనవి ఆలోచించటం తగ్గించుకోండి. ఈ ఛాతీ ఉదర సంబంధమైన సమస్యల నుండి దూరంగా ఉండండి. ఈ వారంలో వీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో గృహ సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చును. తల్లిదండ్రులతో, ముఖ్యంగా తల్లిగారితో సత్సంబంధాలు సూచించడమైనది. సెన్సిటివ్గా ఆలోచించకండి. ఓపెన్ మైండెడ్గా ఉండండి. ఏదైనా చెప్పదలుచుకుంటే, ఏదైనా భావ వ్యక్తీకరణ చేయాలనుకుంటే ఖుల్లా ఓపెన్గా చెప్పండి. బోల్డ్గా ఉండండి. అంతే తప్ప దాచుకొని లోపల కుమిలిపోకండి. అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య, భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ సత్సంబంధాలు ఏర్పరచుకోండి. సంతానం విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా వెసులుబాటు కనబడుతుంది. కొంచెం ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి కొంచెం పని ఒత్తిడి అనేది ఉంటుంది. కాకపోతే దాన్ని మీరు అధిగమిస్తారు. గ్రహాల ప్రభావం రీత్యా వాటిని అధిగమిస్తారు. ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎక్కువగా సెన్సిటివ్గా ఉండకండి. ఆర్థిక పరంగా లోటు లేదు, వృత్తి ఉద్యోగాల్లో లోటు లేదు. విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతారు. ఎటువంటి డోకా కనబడటం లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ 1-2 విషయాలపైన వర్కౌట్ చేయండి. మిగిలిన అన్ని విషయాలు, ఆర్థికము, ఆరోగ్యము, అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి. ఈ వారము వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో గృహ సౌఖ్యం అనేది తక్కువగా కనబడుతోంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రతిదీ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏ విషయాన్ని మెదడులోకి ఎక్కించుకోకండి. మెదడు దాకా తీసుకురాకండి. అన్ని వదిలేయండి. అన్ని విషయాలు ఎంతగా వదిలేస్తే, ఎంత తక్కువగా ఆలోచిస్తే మీకు అంత సుఖం అనేది ఉంటుంది. ఈ ధనుర్రాశి జాతకులకు ఆర్థిక పరంగా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ధనుస్సు రాశి జాతకులు నూతన ప్రయత్నాలకై ఎఫర్ట్స్ పెట్టండి. అప్ స్కిల్ అవ్వండి. ఉన్న చోటనే ఉండకండి. ఒక ముందడుగు వేయండి. మీరు స్థల మార్పు, ఉద్యోగ మార్పు అనేది ఈ ధనుస్సు రాశి జాతకులకు సహజంగా అనుకూలిస్తుంది. అందరికీ అయినా కూడా స్థల మార్పు సహజంగానే అవసరము.
ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ మార్పు అనేది అవసరం. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు ఎలా ఉన్న వాటిని అలా, ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు అలా నడుస్తున్నదాన్ని నడిపించండి. ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయకండి వ్యాపారంలో ఉన్నవారు. ఉద్యోగంలో ఉన్నవారు మాత్రం కొత్త వాటికై ఎఫర్ట్స్ పెట్టండి, కొత్తవి నేర్చుకోండి, అప్‌స్కిల్ అవ్వండి. అలాగే ఆర్థిక పరంగా ఇంతకు ముందుగానే చెప్పినట్టు కొంచెం ఛాలెంజింగ్‌గా ఉన్న మేనేజబుల్ అనే చెప్పవచ్చును. విద్యార్థులు కొంచెం బద్ధకానికి దూరంగా ఉండాలి. అలాగే ఈ ధనస్సు రాశి జాతకులు తమ భావ వ్యక్తీకరణ విషయంలో కొంచెం మృదుత్వం అనేది పాటించాలి. లేకుంటే అపార్థాలు అనేవి ఎదురవుతాయి. కుదిరితే మౌనంగా ఉండండి వారంలో. లేదంటే మృదు సంభాషణ చేయండి. అంతే తప్ప నోటికి పని చెప్పకండి. అలాంటి గ్రహస్థితి కనబడుతోంది ఈ వారంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి ఈ ఛాతీ, చెవులకు సంబంధించి, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. బ్రీతింగ్ ఇష్యూస్. సాధ్యమైనంతగా చల్లటి వస్తువులకు, చల్లటి పదార్థాలకు, చల్లటి వాతావరణం, చల్లటి గాలి, వాటికి కొంచెం దూరంగా ఉండండి. తగిన ప్రొటెక్షన్, రక్షణనివ్వండి. ఈ ఛాతీ, ఊపిరితిత్తులు వీటికి సంబంధించిన ఈ శ్వాసకోశ సమస్యలు అనేవి తగ్గుతాయి. ఆల్రెడీ ఉన్నవారి జాగ్రత్తలు పాటించండి, లేనివారు కూడా జాగ్రత్తలు పాటించండి, రాకుండా ఉంటాయి. అలాగే చెవుల ద్వారా కూడా చల్లగాలి వెళ్లకుండా తగిన రక్షణ అనేది పాటించండి. ఏసీకి దూరంగా ఉండండి. ముఖ్యంగా చల్లటి వాతావరణానికి, చల్లటి వస్తువులకు. మొత్తంగా చూసుకుంటే ఈ ధనుస్సు రాశి జాతకులు ఈ వారము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. మౌనం మంగళప్రదం అనే సూత్రాన్ని పాటించండి ఈ ధనుస్సు రాశి జాతకులు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులు ఈ వారము సాధ్యమైనంతగా కార్యాచరణపై శ్రద్ధ ఉంచండి. అనుకున్న పనులు అనుకున్న విధంగా ముందుకు కదిలేలా ప్రయత్నాలు చేయండి. కార్య సఫలత దిశగా అడుగులు వేయండి. ఆరోగ్యం విషయంలో ఎటువంటి డోకా లేదు. పెద్దగా సమస్యలు ఏమి కనబడటం లేదు. ఈ వెన్నుపూస, గొంతు, వీటికి సంబంధించిన ముక్కు, వీటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం జాగ్రత్తగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే వాటికి కూడా దూరం అవ్వచ్చు. అవి పెద్ద సమస్యలు కాదు. అయితే ముఖ్యంగా మకర రాశి జాతకులకు చెప్పదలుచుకున్న విషయం, కార్యాచరణపై ధ్యాస ఉంచండి. అనుకున్న పనులు ఫోకస్డ్గా, టార్గెట్గా చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. విద్యార్థులైన ఈ రాశివారు చక్కగా చదువుతారు. అలాగే ఈ మృదు భాషణ అనేది ఈ మకర రాశి వారికి కూడా అవసరం. ఎందుకంటే వీరు మాట్లాడుతున్న విషయాలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది, ఇంకో విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీ భావన ఒకటైతే అవతలి వారి భావన, రిసీవ్ చేసుకునే భావం ఇంకోటిగా ఉంటుంది. కాబట్టి ఈ చెప్పదలుచుకున్నది మృదువుగా చెప్పండి, అవతలి వాడికి అర్థమయ్యే విధంగా చెప్పండి. ఈ విషయంలో ఒక జాగ్రత్త పాటించండి. ఆర్థికంగా వెసులుబాటు అనేది ఉంది మకర రాశి జాతకులకు. ఈ వారము పెద్దగా ఇబ్బంది ఏం కనబడటం లేదు. విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటారు. ఏమైనా పరీక్షలు ఉంటే ఉత్తీర్ణులు అవుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ మకర రాశి జాతకులు ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారము జీవిత భాగస్వామితో సత్సంబంధాలు సూచించటమైనది. చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామితో సాధ్యమైనంతగా చక్కగా అండర్స్టాండింగ్తో వెళ్ళే ప్రయత్నం చేయండి. కుదిరితే తక్కువగా మాట్లాడండి. భావ వ్యక్తీకరణ అనేది ఇక్కడ చాలా ముఖ్యము. సత్సంబంధం అనేది చాలా ముఖ్యము. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి డోకా కనబడటం లేదు, ఎటువంటి లోటు కనబడటం లేదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం శారీరక బలహీనతలు ఉంటాయి. సో ఆ చిన్న చిన్న మాత్రల ద్వారా ఆ బలానికి సంబంధించిన టానిక్లు, మాత్రలు ఏవైతే ఉంటాయో అవి వాడుతూ ఉండండి. ఇవి పెద్ద సమస్యలు అయితే ఏమీ కావు. ఈ శారీరక దృఢత్వం అనేది మీకు కావాలి. అలాగే మానసికంగా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంచుతారు. కొంచెం అతిగా ఆలోచన అనేది ఉంటుంది ఈ వారంలో కుంభరాశి జాతకులకు. అలాగే ఈ గ్రహణము వచ్చిపోయిన ఎఫెక్ట్ కూడా కొంచెం కుంభరాశి వారిపై ఉంటుంది. కాబట్టి మెదడుకు
కొంచెం ఎక్కువగా పని చెప్పే అగత్యం అనేది ఏర్పడుతుంది. అంటే అతిగా ఆలోచిస్తారు. కొంచెం ఆ ఆలోచనల వెల్లువలకు దూరంగా ఉండండి. కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉండండి. మెడిటేషన్, ధ్యానం చేస్తూ ఉండండి. సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. అన్ని విధాలుగా మీకు యోగదాయకం. విద్యార్థులు అయిన ఈ రాశివారు చక్కగా చదువుకుంటారు. కాకపోతే ఒక గంట సేపు కూర్చుంటే ఒక 20 నిమిషాలు చదివితే 40 నిమిషాలు పరధ్యానంలో ఉంటారు. ఆ చదివే 20 నిమిషాలు గట్టిగా చదువుతారు, అది వేరే విషయం. కాకపోతే ఆ 40 నిమిషాలు మాత్రం పరధ్యానంలో వృధా చేస్తారు. లేకుంటే ఎంటర్టైన్మెంట్ వైపు దారి మళ్ళుతారు. సో ఏదేమైనా కూడా ఇంకొంచెం ఏకాగ్రత, ఇంకొంచెం శ్రద్ధ అనేది అవసరము విద్యార్థులకు. మెడిటేషన్ అనేది కుంభరాశి జాతకులకు ఈ వారంలో చాలా అవసరము. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కుంభరాశి జాతకులు అప్ స్కిల్ అవ్వండి. కొత్త అవకాశాలకై ప్రయత్నం చేయండి. ఉన్న చోటనే ఉండకండి. అప్గ్రేడ్ అవ్వండి. అప్డేట్ అయ్యే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా, ఏ రంగంలో ఉన్నవారైనా సరే. అలాగే వ్యాపారంలో ఉన్నవారు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. మిగిలిన అన్ని విధాలుగా చక్కగానే ఉంది. ఈ ధనురాశి జాతకులకు చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే చాలు. మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత అనేది ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రయోగాలు చేయకండి అంతే. ఈ కుంభరాశి జాతకులు ఈ వారము సూర్య నమస్కారాలు, మెడిటేషన్, ధ్యానం చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. గత కొన్ని వారాలతో పోలిస్తే ఈ వారము కొంచెం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారంలో వీరు ఆలోచనలను తగ్గించుకోవాలి. అనవసరమైన ఆలోచనలను తగ్గించుకోవాలి. ఏదైనా బరువు బాధ్యతలుంటే వాటిని కొంతకాలం పక్కన పెట్టండి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఎప్పటిలాగానే సాగుతుంది. పెద్దగా తేడా మార్పు ఏమీ ఉండదు ఈ వారంలో వ్యాపార రంగంలో ఉన్నవారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కొంచెం అప్స్కిల్ అవ్వండి, నూతన ప్రయత్నాలు చేయండి. ఏదేమైనా కూడా మెంటల్ బ్యాలెన్స్ ఉంటేనే శారీరక ఆరోగ్యం అనేది ఉంటుంది. శారీరకమైన ఆరోగ్యం అనేది ఉంటేనే ఏదైనా ప్రయత్నాలు చేయవచ్చును. ఏదైనా సాధన చేయాలన్నా, ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా ముందు శారీరక దృఢత్వం అనేది అవసరము. ఇది మీనరాశి వారు గమనించాలి. అలా శారీరక దృఢత్వం ఉండాలంటే మొట్టమొదటి మానసిక దృఢత్వం ఉండాలి. ఆ మెంటల్ బ్యాలెన్స్ కోసం ప్రయత్నం చేయండి. అన్నీ సెట్ అవుతాయి. ఆర్థికంగా పెద్ద లోటు ఏమీ లేదు. అన్నీ సమకూరుతాయి. సరైన సమయంలో సరైన విషయాలు సమకూరుతాయి. చింతించనవసరం లేదు. విద్యార్థులు ఈ రాశికి సంబంధించిన వారు కొంచెం చక్కగా చదువుకోండి. కొంచెం ఏకాగ్రతను పెంచుకోండి, ధ్యాసను పెంచుకోండి చదువు పట్ల. అలాగే ఇంతకు ముందుగానే చెప్పినట్టు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు. కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత అనేది దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండండి. లేదా అటువంటి సందర్భం వచ్చినప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోండి. వాగ్వివాదాలకు తావు ఇవ్వకండి. అలాగే సంతానపరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మీరు శ్రద్ధ వహించండి. సంతానం పట్ల శ్రద్ధ వహించండి. చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే సంతానమే కదా. సో వారి మంచి చెడుల పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి వారికి కొంచెం ప్లస్, కొంచెం మైనస్ రెండు ఉన్నాయి. ఈ వారము వీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారము 12 రాశుల వారికి గోచార రీత్యా వారఫలాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాల్లో మళ్ళీ కలుద్దాము. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈ వారంలో మొదటి 3 రోజులు కొంచెం ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంది అన్ని రాశుల వారికి. అది కారణం ఏదైనా కావచ్చు. కొందరికి ఆరోగ్యం కావచ్చు, కొందరికి ఆర్థికం కావచ్చు, కొందరికి వృత్తి ఉద్యోగాలు కావచ్చు, కొందరికి పర్సనల్ రిలేషన్షిప్స్ కావచ్చు, వ్యక్తిగత సంబంధ బాంధవ్యాల విషయం కావచ్చు. ఏది ఏమైనా కూడా మొదటి 3 లేదా 4 రోజులు కొంచెం ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా తగిన ప్రణాళికలతో ఉండండి. సాధ్యమైనంతగా మెడిటేషన్, ధ్యానం అనేవి చేస్తూ ఉండండి. ఎక్కువగా ఒత్తిడిని మెదడులోకి రానివ్వకండి. అది నా సూచన. ఇక
వచ్చే వారం వారఫలాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.